వెల్కమ్ టు కేఎస్కేటీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తిలో వైసీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమం కరపత్రాల ఆవిష్కరణ. అనంతపురం జిల్లా గుత్తి ఆర్ఎండ్బి బంగ్లాలో ఆదివారం వైసీపీ పట్టణ కన్వీనర్ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమం కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైసీపీ పట్టణ కన్వీనర్ మధుసూదన్ రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు నేమతాబాద్ రఘునాథ్ రెడ్డి, వైసీపీ పట్టణ మండల మాజీ కన్వీనర్లు గోవర్ధన్ రెడ్డి, హుసేన్ పీరా మాట్లాడుతూ ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు విద్య, పేదోడికి వైద్య సేవలు దూరం చేసేందుకు కూటమి సర్కార్ ప్రయత్నిస్తుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలకు ఉచిత విద్యా వైద్యం అందించాలని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 10 నుండి నవంబర్ 22 వరకు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణపై పలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వారు తెలిపారు. కావున రేపు జరిగే నిరసన కార్యక్రమానికి వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ కన్వీనర్ కప్పల మధుసూదన్ రెడ్డి, వైసీపీ పట్టణ మండల మాజీ కన్వీనర్లు గోవర్ధన్ రెడ్డి, పీరా, వైసీపీ మండల ఉపాధ్యక్షులు నేమతాబాద్ రఘునాథ్ రెడ్డి, సీనియర్ నాయకులు సిబి రంగారెడ్డి, సుభాష్ రెడ్డి, రంగస్వామి, గురుప్రసాద్ యాదవ్, నూర్ నాయక్, మున్సిపల్ వైసీపీ వింగ్ అధ్యక్షుడు యువ నాయకుడు మహమ్మద్ షఫీ, వైసీపీ జిల్లా మైనార్టీ నాయకులు కటిక మున్నా, కటిక అన్వర్, డిష్ అన్వర్, వైఎండి ఫయాజ్, కౌన్సిలర్లు రమణ, వెల్డింగ్ రవూఫ్, గోపీనాథ్ రెడ్డి మరియు రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి అనుబంధ సంఘ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జై జగన్ 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 వైవిఆర్ నాయకత్వం వర్ధిల్లాలి వైవిఆర్ నాయకత్వం వర్ధిల్లాలి వైవిఆర్ నాయకత్వం వర్ధిల్లాలి జై వైవిఆర్ జై వైవిఆర్ జై వైవిఆర్ జై వైవిఆర్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ మాట్లాడు. ఈరోజు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అక్టోబరు 10వ తేదీ నుంచి, అంటే మనం 2 రోజులు లేట్ అయింది, తర్వాత నవంబర్ 22వ తేదీ వరకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమైనది. మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ కోటి సంతకాల కార్యక్రమాన్ని గుత్తిలో కూడా ఏర్పాటు చేయడం జరుగుతోంది. రేపు ఈ కోటి సంతకాల కార్యక్రమంని మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మెడికల్ కాలేజీలను 17 ప్రైవేటు మెడికల్ కాలేజీలను తెచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదేట అని చెప్పేసి ఘంటాపథంగా చెప్తున్నాం. ఏది ఏమైనా కూడా ప్రజల వద్దకే పాలన, ప్రజలకే మెరుగైన సేవలు, ఉచిత సేవలు అందాలనే ఉద్దేశంతోన పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా డాక్టర్ సీట్లు రావాలంట అని చెప్పేసి ఉద్దేశంతోన మన జగన్మోహన్ రెడ్డి గారు గతంలోన 17 మెడికల్ కాలేజీలను తేవడం చేయింది. చరిత్ర లిఖించదగిన విషయము. గతంలో ఎన్నో సంవత్సరాలుగా అయినా కూడా కొన్ని మెడికల్ కాలేజీలే ఉండేటివి. ఇప్పుడు 17 మెడికల్ కాలేజీలను తెచ్చి వాటి యొక్క నిర్మాణాన్ని, కనీసం 7 ప్రైవేటు ఆసుపత్రుల నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగింది. దాదాపు 5 కాలేజీల్లోన తరగతులు ప్రారంభమైనాయి. మిగతా వాటిని ప్రైవేటీకరణ చేయాలన్నట్టు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ బినామీలకు వాటిని దారాదత్తం చేసే విధంగా అంతా పన్నాగం పన్నారు. కాబట్టి ఇది ప్రజలకు గొంతు కోసిన విధంగా, ప్రజల ఆరోగ్యం పైన, పేద బడుగు బలహీన వర్గాలు చదువుకునే పిల్లలకి ఒక ఆశన పాతంగా ఇది నిలబడిందంట అని చెప్పేసి దీన్ని ఏ విధంగా అయినా కానీ మనం ఎదుర్కొని ప్రజలకి చెందే విధంగా ఈ కోటి సంతకాల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కోటి సంతకాలు పూర్తి అయిన తర్వాత గవర్నర్ దృష్టికి తీసుకెళ్లి ఈ విషయాన్ని దాన్ని నిలుపుదల చేసే విధంగా చర్యలు తీసుకునేదానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్. ఈరోజు
మన రాష్ట్రంలో రాక్షస పరిపాలన కొనసాగుతుంది. పెట్టుబడిదారులు కోటీశ్వర్లకే ఈ పరిపాలన ఊతమిస్తున్నట్లుంది. ఎందుకంటే మనకు మెడికల్ కాలేజీలను 17 కాలేజీలు మన జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో మన స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎవరు చేయని రీతిలో మన జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చి జిల్లాకు ఒకటే కాకుండా 2 మాదిరి చేసి పేద ప్రజలకు పేద విద్యార్థులు ఎంబీబీఎస్ డాక్టర్ చదువులు చదవడానికి అవకాశం కల్పిస్తే ఈ చంద్రబాబు నాయుడు ఈ వీటినంది రద్దు చేసి పేద ప్రజలకు పేద పిల్లలు ఎంబీబీఎస్ డాక్టర్ చదువులు చదువుకోకుండా ఉండేదాని కోసం వారి యొక్క గొంతు కోయడం జరిగింది. ఈరోజు మన రాష్ట్రంలో పెద్ద మెడికల్ కాలేజీలు అంటే ఆసుపత్రులు మెడికల్ కాలేజీలు మన కర్నూలు కాలేజీలు అలాంటివి 4 ఉండేటివి గతంలో. ఈరోజు 17 మెడికల్ కాలేజీలో 5 మెడికల్ కాలేజీలు విద్యార్థులు చదువులు క్లాసులు ప్రారంభమయ్యే స్థితిలో ఉండగా ఈ చంద్రబాబు నాయుడు పీపీపీ అంటే ప్రైవేటు యాజమాన్యానికి ఇచ్చేసి ఇప్పటికే మనకు తెలుసు ఆరోగ్యశ్రీ సేవలన్నీ పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రులు దోచుకుంటున్నాయి. ఇప్పుడు సామాన్యమైన వాళ్ళకి ఆ వైద్యం జరగాలంటే ఈ రోజు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉంటేనే ఈ పేదలకు సామాన్యమైన వారికి వైద్యం జరుగుతుంది. పేదలకు వైద్యం దూరం చేసేదానికే ఈ చంద్రబాబు నాయుడు ప్రైవేట్ ఇప్పుడు నారాయణ మెడికల్ కాలేజీలో మనకు తెలుసు చైతన్య నారాయణ వాళ్ళు ఇంకా 1000 కోట్లు సంపాదించుకునేదానికి చంద్రబాబు నాయుడు వాళ్ళతో లాలూచిపడి పర్సెంటీల కోసము డబ్బులు పంచుకునే దానికోసం ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో కాకుండా ప్రైవేట్కు ఒప్పజెప్పి పేదలకి రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసినాడు ఈ చంద్రబాబు నాయుడు. కావున మేము చెప్తేది ఏమంటే దాంట్లో నిరసనలో భాగంగా ఈ నెల 10 నుంచి రేపు నెల నవంబర్ 24 వరకు రాష్ట్ర వ్యాప్తంగా సంతకాల సేకరణ వివిధ రూపాల్లో నియోజకవర్గాల్లో జిల్లాలో రాష్ట్ర గవర్నర్ వరకు ఈ మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరిగేదానికోసమే ఈ ప్రజల పక్షాన మన జగన్మోహన్ రెడ్డి గారు నిలబడి పనిచేస్తున్నాడు. నిన్ననే తెలుసు నర్సీపట్నానికి మన జగన్మోహన్ రెడ్డి గారు పోతే మన ముందనష్టపు ఈయన స్పీకర్ ఛాలెంజ్ చేస్తే అక్కడ మెడికల్ కాలేజే లేదు పునాదులు లేవంటే ఆడ పోయి మనం నిన్న లేక మొన్న చూడడం జరిగింది. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని నియంత్రించినా గానీ వేలాది మంది జనం అక్కడ పోయి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి సత్తా ఏమిటో చాటడం జరిగింది. భవిష్యత్తులో మెడికల్ కాలేజీలను సాధించుకునే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిపేదాని కోసం మన ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ కార్యాచరణని రేపు నెల 23 కార్యక్రమాలన్నీ దిగ్విజయం చేస్తామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జై జగన్, జై జగన్.